వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చలికాలం స్టార్ట్ అయిపోయింది. సో, ఈ చలికాలం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నాకు మోకాళ్ళ నొప్పులు తక్కువ ఉన్నాయి. కానీ ఇప్పుడు పెరిగిపోయాయని చెప్పేసేసి హాస్పిటల్ చుట్టూ తిరుగుతా ఉంటారు. ఎందుకు సీజన్ చేంజ్ అయినప్పుడు ముఖ్యంగా ఈ చలికాలంలో ఈ మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తా ఉంటాయి. అది మోకాళ్ళ నొప్పులు కావచ్చు, నడుము నొప్పులు కావచ్చు, ఎనీ జాయింట్ పెయిన్స్ ఎందుకు ఇట్లా పెరుగుతా ఉంటాయి అనేది అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనం వచ్చేసేసి జీవశ్రీ ఆయుర్వేద వెల్నెస్ సెంటర్లో ఉన్నాము. మనతో ఉన్నారు ఆయుర్వేద ఎక్స్పర్ట్ డాక్టర్ సత్యదీప గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే నవీన్. మ్యామ్, సీజన్ చేంజ్ అయినప్పుడు మన బాడీలో జరిగే మార్పులు ఏంటి? అదేవిధంగా ఇట్లాంటి మోకాళ్ళ నొప్పులు కావచ్చు, నడుము నొప్పులు కావచ్చు, ఈ సీజన్‌లోనే ఎందుకు పెరుగుతా ఉంటాయి? సీజనల్ వేరియేషన్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు న్యాచురల్లీ దోషాలు అంటే ఆయుర్వేదంలో వాత పిత్త కఫ అనే దోషాలు ఉన్నాయి కదా, దాంట్లో ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు వింటర్ వచ్చేసింది. ఆహా! సో జనరల్గా చలి వల్ల పెయిన్స్ అనేవి పెరిగే ఛాన్సెస్ ఎక్కువ. ఓకే. అందరిలో జరుగుతుంది అని నేను అనను, కానీ చాలా మంది ఎవరైతే ఆల్రెడీ సఫర్ అవుతున్నారో వాళ్ళ కండిషన్లో ఈ చలి వల్ల నొప్పులు, అంటే వాతం స్టిఫ్నెస్, పెరుగుతదా మ్యామ్ ఈ వాతం సీజన్‌లో? పెరుగుతుంటుంది. ఆహాహా! ఎస్, వాతం పెరుగుతుంటుంది. దానివల్ల పెయిన్స్ ఎక్కువ అవుతాయి. హుహుహు. సో ఈ సీజన్లో చేయాల్సినవి చాలా చేంజెస్ మనం చేయొచ్చు అనమాట. ఈ హుహు. నొప్పుల నుంచి సఫర్ అవ్వకుండా ఆయిల్ పెట్టుకోవడము, ఓకే. అలాంటివి చాలా పద్ధతులు ఉన్నాయి. ఫుడ్లో మార్పులు చేసుకోవచ్చు, లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవచ్చు. ఇప్పుడు మన సెంటర్ ఉంది జీవశ్రీ ఆయుర్వేదిక్ వెల్నెస్. హుహు. దాంట్లో కూడా మేము చాలా రకాల పంచకర్మ థెరపీస్ కానీ, ఓకే. ఆయిల్ మసాజెస్ ఓకే. కానీ, కిళి లాంటి ట్రీట్మెంట్స్ కూడా చేస్తూ ఉంటాం అనమాట. ఓకే. ఇంకా ముఖ్యంగా ఈ సీజన్‌లో ఏమేం బాడీలో చేంజెస్ వస్తుంటాయి మ్యామ్ ఈ చలికాలంలో? ఇప్పుడు మనం మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడాం. హుహు. జనరల్గా ఫస్ట్ మనకు కనిపించేది ఏంటంటే స్కిన్ ఇష్యూస్, జనరల్గా ఓకే. డ్రైనెస్ ఆఫ్ స్కిన్. ఆహాహా! డ్రై రైట్. అయిపోతుంది. డ్రై అయిపోతుంటుంది. సో చాలామంది సోరియాసిస్తో సఫర్ అయిన వాళ్ళు కూడా సఫర్ అవుతారు దీనివల్ల. హ్మ్. సోరియాసిస్ పెరుగుతుంది ఎందుకంటే యెస్. డ్రైనెస్ ఆఫ్ స్కిన్ ఎక్కువ అవుతుంది. హుహు. డ్రైనెస్ ఎప్పుడైతే పెరుగుతుందో న్యాచురలీ ఫ్లేక్ అయిపోవడము, మంట హుహు. రావడం, ఇది స్టార్ట్ అవ్వచ్చు. రకరకాల ఇష్యూస్, హెయిర్ డ్రై అయిపోవడము, స్కిన్ డ్రై అయిపోవడము, ఓకే. అలా కూడా చాలా చేంజెస్ అవుతాయి. ఓకే. దీనికేంటి మ్యామ్, అంటే ఆయుర్వేదం ఏం చెప్తోంది? ఒకవేళ ఈ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఉన్న వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ విధానాలున్నాయండి? బెస్ట్ ఏంటంటే ఇప్పుడు పేషెంట్‌ని అసెస్ చేసిన తర్వాత వాతం పెరిగిన కండిషన్‌లో అభ్యంగం చేయడం. అంటే ఆయిల్ పెట్టడం. ఆయిల్. ఉట్టి ఓకే. ఆయిల్ పెట్టుకోవడం అనేది సరిపోదు. అంటే ఆయిల్ ఎక్కడ పెయిన్ ఉందో అక్కడా? లేదంటే హెడ్‌కా అండి? ఇప్పుడు బాడీలో వాతం అనేది ఫుల్ బాడీలో పెరుగుతుంది. సో ఆహాహా! ఓన్లీ ఆ పార్ట్‌లో పెట్టకుండా జనరల్‌గా ఫుల్ బాడీ ఓకే. పెట్టుకోవాలనే ఓకే. చెప్తాం. అంటే ఆహా! ఆయుర్వేదంలో అభ్యంగన అంటే టోటల్ బాడీ. ఫుల్ బాడీ. ఆ! అభ్యంగం ఓకే. అంటేనే ఫుల్ బాడీ మసాజ్. ఓకే. ఓకే. ఒకవేళ అలా కాదు, హ్మ్. థెరపీకి జనరల్‌గా మన దగ్గరకొచ్చిన దానికి మేము చూస్తాం ఏ ఏరియాలో ఇష్యూ ఎక్కువుంది. అలాంటి కండిషన్‌లో ఈవెన్ లోకల్ పార్ట్ థెరపీస్ కూడా చేస్తాం. మెడికేటెడ్ ఆయిల్‌తో మసాజ్ చేసిన తర్వాత ఓహ్! కిడి ట్రీట్మెంట్ ఉంది. అంటే హుహు. కిడిలో కూడా ఎలకిడి, పొడి కిడి, హ్మ్. 2 థెరపీస్ ఉంటాయి. ఓకే. బండిల్ థెరపీ. ఎలకిడిలో వి టేక్స్ ఆల్‌మోస్ట్ 8 టైప్స్ ఆఫ్ లీఫ్. ఒక 8 రకాల ఆకులు తీసుకొని వాటిని మెడిసిన్ లాగా ప్రిపేర్ చేసి ఒక బట్టలో కట్టేసి ఆయిల్‌లో డిప్ చేస్తూ వేడి చేసేసి బాడీ పైన ట్యాప్ చేయడం. ఓకే. ఓకే. సేమ్ మెథడ్‌లో పొడి కిడి పౌడర్‌ని తీసుకొని చేస్తాం. సో ఎప్పుడైతే ఈ కిడి థెరపీ ఫాలోడ్ బై మసాజ్ ఎప్పుడైతే ఉంటుందో దానివల్ల పెయిన్ ఇష్యూస్‌లో చాలా రిజల్ట్ వస్తుంది. ఓకే. ఇది అంటే ట్రీట్మెంట్ ఎన్ని రోజులు తీసుకోవాలండి? మామూలుగా డిపెండ్ ఆన్ ప్రాబ్లమ్. అంటే ఆహా! ఇప్పుడు చాలా సెషన్స్ క్రోనిక్ ఎన్ని ఇష్యూ సెషన్స్, అన్ని సెషన్స్. సెషన్స్ అని ఉంటాయా? మినిమమ్ అట్‌లీస్ట్ ఒక 7 డేస్, 15 డేస్ అన్న ట్రీట్మెంట్ మేము కంటిన్యూగా. చెప్తాం. కంటిన్యూయస్‌గా తీసుకోవడం బెటర్. ఓకే. ఓకే. ఒకవేళ ఇష్యూ చాలా పెద్దగా ఉంది, హ్మ్. గ్రేడ్ 3, గ్రేడ్ 4కెళ్ళిపోయిందనుకోండి, న్యాచురల్లీ విత్ బ్రేక్స్ ఇస్తాం. ఒక 21 డేస్ థెరపీ ముందు చెప్పేస్తాము. హుహు. 21 డేస్ థెరపీ అయిపోయాక నెక్స్ట్ మంత్ ఫాలో అప్ థెరపీస్ పెడతామనమాట. ఈ సీజన్‌లో కొన్ని రకాల ఫుడ్ చేంజెస్ వల్ల గూడా ఇట్లాంటి మార్పులు వస్తుంటాయని విన్నాను. నిజమేనా అండి? అంటే ఏదో పులుపు ఎక్కువ తింటే మాకు కీళ్ళవాతం వచ్చిందని, గోంగూర తిన్నాం కాబట్టి పెయిన్స్ వచ్చాయని అంటుంటారు. నిజమే ఉంటదా అది? ఉంటుందండి. అంటే ఆ! ప్రతి రసానికి, అంటే ప్రతి టేస్ట్‌కి, దోషాలకి ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుంది. ఓహ్! ఇప్పుడు పులుపు ఉందనుకోండి, ఆహా! ఎక్కువ తీసుకుంటే ఒక్కొక్కసారి పిత్తం, యాసిడ్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఒక్కొక్కసారి వాతం తగ్గించడానికి మోడరేషన్‌లో పులుపు తీసుకోవడం కూడా అవసరం. సో ఓకే. అవి అన్నీ ఆలోచించి పేషెంట్ ప్రకృతిని బట్టి, వాళ్ళ బాడీ టైప్‌ని బట్టి, వాళ్ళ సఫర్ అయ్యే కండిషన్‌ని బట్టి మేము చెప్తామనమాట. హుహుహు. డైట్ ఈజ్ ఆల్ కస్టమైజ్డ్. కానీ జనరల్‌గా ఫాలో అయ్యే రూల్స్ ఏంటంటే లైట్ డైట్ తీసుకోవడం, మన అగ్ని కెపాసిటీ అంటే మన హ్మ్. మెటబాలిజం, డైజెషన్ కెపాసిటీని బట్టి ఫుడ్స్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే. ఓకే. ఇప్పుడు మామూలుగా నడుము నొప్పి ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి. వాళ్ళకి వచ్చేసేసి ఈ సిట్టింగ్ పొజిషన్ జాబ్ చేసేవాళ్ళుంటారు. అంటే వాళ్ళు ఎక్కువ సేపు అట్లా కూర్చోవడం వల్ల ఇదొచ్చింది అనే భ్రమలో ఉంటారు. అది కూర్చోవడం వలన? లేకపోతే ఏమైనా ఈ సీజన్‌లో ఏదైనా ఇంకా మార్పులు ఏమైనా జరిగి ఉంటదా? కూర్చోవడం, అంటే వాతం అక్కడ గూడా పెరుగుతదా అండి? కీళ్ళ వాతం జాయింట్స్‌లలో గూడా ఉంటదా? ప్రతి పార్ట్‌లో వాతం పెరగొచ్చు. ఒక్కొక్క ఆహాహా! ప్రెజెంటేషన్ ఒక్కొక్కలాగా ఉండొచ్చు. ఓకే. సో జనరల్‌గా ఇప్పుడు వాతం పెరగడానికి ఎన్నో కారణాలుంటాయి. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్.
ఆల్రెడీ మనం చేసే పద్ధతుల వల్ల అంటే ఎక్సర్సైజ్ చేయకుండా ఒకటే పొజిషన్‌లో వంకర తింకర కూర్చోవడం, లేదంటే మరీ ఎక్కువ ఎక్సర్సైజెస్ చేసేయడం. ఓకే. దీనివల్ల ఓకే. కూడా జాయింట్స్ ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుంది. యెస్. యెస్. ఆ జాయింట్ ఆల్రెడీ ఇన్‌ఫ్లూయెన్స్ అయిన కండిషన్‌లో చిన్న మార్పు సీజన్‌లో జరిగిందనుకోండి, నొప్పి అలా యెస్. సడెన్‌గా ఓహ్! పెరిగిపోతుంది. యెస్. సో, యెస్. మేము చెప్పేదేంటంటే ఆ మార్పులు కరెక్ట్ చేస్తూ, ఫుడ్ హ్యాబిట్స్‌ని మారుస్తూ, ఎక్సర్సైజెస్ చేస్తూ, కరెక్ట్‌గా ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రం మనం ఈ ప్రాబ్లమ్స్ నుంచి సొల్యూషన్ పొందొచ్చు. ఓకే. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ ఈ సీజన్‌లో డ్రై స్కిన్ అన్నారు. సో, ఈ డ్రై స్కిన్ రావడానికి మామూలుగా రీజన్ ఏంటి? ఈ సీజన్‌లో చర్మం అసలు పొడి బారడం ఎందుకు జరుగుతదండి? జనరల్‌గా డీహైడ్రేషన్ అంటే ఇప్పుడు ఆహా! చూడండి స్కిన్ అంటే అంటే చలికాలంలో బాగా హ్యూమిడిటీ బయట తగ్గిపోతుంది. చల్లగుంది గదా! ఇంకా మాకిప్పుడే పొడి బారకుండా నార్మల్‌గా ఉండాలి గదా! అనుకుంటా ఉంటారు. హ్యూమిడిటీ తగ్గిపోతుంది. ఓకే. హ్యూమిడిటీ తగ్గడం వల్ల స్కిన్ డ్రై అయిపోతుంది చలి వల్ల. ఆహాహాహా! సో, దీనికి ఒక్కటే ఒక సొల్యూషన్, బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే రోజు ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టేసి. ఆయిల్ పెట్టుకోవాలి. ఎక్కువ సోప్స్ అలా వాడకుండా జనరల్‌గా మేము మనం పిండి వాడతాం. బాత్ పౌడర్స్ యూజ్ చేస్తూ ఉంటాము. లేదంటే ఇంట్లో ఉన్న శనగపిండి లేదంటే పెసర చిన్నప్పుడు నాకు గూడా బాగా గుర్తుంది మ్యామ్. మంచిగా ఇట్లా ఆయిల్ అంతా రాసి పంపి యెస్. 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 కానీ ఇప్పుడు కరెక్ట్. ఆయిలే లేదు. ఆయిల్ పెట్టుకోవట్లేదు. ఈ పౌడర్స్ వాడట్లేదు. సో, ఆ! ఎక్సెస్ ఆయిల్, సోప్స్ మన కెమికల్ సోప్స్ వాడడం వల్ల ఆ మాయిశ్చర్ అనేది రిటైన్ అవ్వదు. వెళ్ళిపోతూ ఉంటుంది. యెస్. సో, అందుకోసమే మనం ఇలాంటి పిండి వాడతాం. ఓన్లీ పిండి వాడితే సరిపోదు. ఖచ్చితంగా ఆయిల్ పెట్టుకోవాలి. ప్లస్ ఒకవేళ మరీ ఎక్కువ డ్రై స్కిన్ ఉందనుకోండి, అలాంటి వాళ్ళు మీగడ కానీ, ఆయిల్ కానీ ఆ పిండిలో కలిపి, ఆ మీగడతో ఆ పిండిలో కలిపేసి బాడీ స్క్రబ్ చేసుకున్నారనుకోండి సూపర్‌గా క్లీన్ అయిపోతుంది. ఓకే. ఓకే. మీ స్పెషాలిటీ ఏంటి మ్యామ్? జీవశ్రీ స్పెషాలిటీ ఏంటి? అంటే ఈ సీజన్‌లో ఇంకా ఏమేమి థెరపీస్ చేస్తున్నారు మీరు? బెస్ట్ ఏంటంటే అభ్యంగానికి మేము సజెస్ట్ చేస్తాము. అంటే జనరల్‌గా ఎవరైతే జనరల్ హెల్త్ కోసం యెస్. వెరీ హెల్త్ కాన్షియస్ పీపుల్ ఆర్ దేర్. ఐ వాంట్ టు మెయింటైన్ మై హెల్త్ అన్న వాళ్ళు సింపుల్ అభ్యంగం వారానికి ఒకసారి రెగ్యులర్‌గా వచ్చేసి తీసుకుంటే బావుంటుంది. ఓకే. ఓకే. లేదు డిసీజ్ కండిషన్ వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి అన్న వాళ్ళు ఇంకా ఫ్రీక్వెంట్‌గా వచ్చి కన్సల్ట్ చేసి ప్రాపర్ థెరపీ లైన్‌లో తీసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే కీళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి అన్న వాళ్ళు కూడా సంప్రదించి ఖచ్చితంగా వాళ్ళకి కూడా వీ కెన్ గో ఫర్ ఎ జనరల్ అభ్యంగం ప్యాకేజ్. వాళ్ళకి కూడా సూట్ అవుతుంది. ఆయిల్ కూడా మారుతూ ఉంటాయన్నమాట. మెడికేటెడ్ ఆయిల్స్ వి యూజ్. సింపుల్ ఓకే. అభ్యంగానికి నువ్వుల నూనె వాడతాం. కానీ అలా కాకుండా ఒకవేళ ఏదైనా హెల్త్ ఇష్యూ ఉందనుకోండి, దాన్ని బట్టి కూడా ఆయిల్స్ మారుతూ ఉంటాయి. ఓకే. అంటే హెల్త్ ప్రాబ్లమ్‌ని బట్టి ఆయిల్ కూడా మారుతది. అంటే అది 100% మెడికేటెడ్ ఆయిల్ ఉంటదండి? మెడికేటెడ్ ఆయిలే వాడుతుంటాం. యెస్. 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 ఇది మొత్తానికి ఏంటంటే ఏదో సీజన్‌లో వచ్చేసింది మా కాళ్ళు పట్టుకున్నాయి, చేతులు పట్టుకున్నాయి ఇట్లా అని కాదు. మన బాడీలో టోటల్ చేంజెస్ అయితే జరుగుతా ఉంటది కాబట్టి బెస్ట్ ఏంటంటే ఇంటి దగ్గర మీరు ఖచ్చితంగా ఏదైనా మన బాడీకి డ్రై అవ్వకుండా, అదేవిధంగా ఇట్లాంటి వేడి అనేది పెరగకుండా ఉండాలి అని అంటే ఆయిల్‌తో చిన్న మసాజ్ చేసుకోండి. లేదు ఇప్పుడిప్పుడే ఎక్కువ సివియర్‌గా మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు స్టార్ట్ అయ్యాయి అనుకునే వాళ్ళైతే జీవశ్రీ ఆయుర్వేద వెల్‌నెస్ సెంటర్‌లో అయితే అద్భుతమైన ట్రీట్మెంట్ విధానాలు అయితే ఉన్నాయని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలంటే జీవశ్రీ ఆయుర్వేద వెల్‌నెస్ సెంటర్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు నేరుగా వారితో మాట్లాడొచ్చు. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ.